మరి ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా గాజువాకలో 2 భారీ గణపతులు పోటీ పడుతున్నాయి. భారీ ఆకారంలో వివిధ భిన్న రూపాల్లో కూడా వినాయకులు చవితిగా మనకి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఉత్సవాలు జరుగుతున్నాయో ఈసారి కూడా అదే విధంగా ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి గాజువాకలో 2 భారీ గణపతులు అయితే మాత్రం ఈసారి భక్తులకు కనువిందు చేయనున్నాయి. కోటి లింగ నిర్మిత గణపతి ఆకారంలో దర్శనమిస్తున్నటువంటి మనం ఒకసారి చూడొచ్చు. మరి ఈసారి వినాయక చవితికి కూడా భక్తులందరినీ కూడా ఆకట్టుకునే విధంగా లంబోదర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కోటి లింగ నిర్మిత గణపతిని తయారు చేస్తున్నారు. గత ఏడాది ఇదే గ్రౌండ్ లో బెల్లం వినాయకుని కూడా తయారు చేయడం జరిగింది. అది చాలా రికార్డులు కూడా రికార్డులు అన్నింటిని కూడా స్వాధీనం చేసుకుంది. మరి ఈసారి కూడా మొత్తం 118 అడుగుల ఎత్తు ఉన్నటువంటి కోటిలింగ నిర్మిత గణపతి భక్తులను మరి ఏ విధంగా ఈసారి ఆకట్టుకోతుందనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈసారి మరి కోటిలింగ నిర్మిత గణపతి ఆలయ ఈ వినాయకుని తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈసారి భక్తులకి ఏ విధంగా దర్శనం కల్పించబోతున్నారు? ఈసారి కోట్లింగాలతో పెట్టింది మట్టితో తయారు చేసి చేయడం జరిగిందండి. ఇది సుమారు 2 నెలల 15 రోజులకి ఇప్పటికి దాదాపు కావస్తుంది. అయితే ఇక్కడి నుంచి లాస్ట్ టైం ఎలాగ మనం బెల్లం పంచలేకపోయాం కాబట్టి ఈసారైనా సరే భక్తులకి దేవుడి గదులు ఎవరైతే శివుడిని పూజిస్తారని భక్తులు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఒక్కొక్క లింగం ఇవ్వడానికి మనం అనుకున్నామండి. అంటే ఎప్పటి నుంచి కూడా ఎన్ని రోజుల నుంచి తయారు చేస్తున్నారు? ఈ కోటి లింగాలతో కాన్సెప్ట్ చేయాలనేసి ఉద్దేశం ఎవరిది? ఎందుకోసం చేస్తున్నారు? అదే ఇప్పుడు కోట్లింగాలతో అంటే లింగంతో చెయ్యాలి అనేది వినాయకుడు ఇప్పుడు తండ్రి నుంచి కొడుకును అనే ప్రజెంట్ మనం తీసుకొద్దాము అని చెప్పి మా అబ్బాయి చెప్పడం జరిగింది. అది సరే అయితే అలాగే చేద్దాం నాన్న అని చెప్పి ఆయన శిల్పితో మాట్లాడడం, దీన్ని అక్కడి నుంచి ఇప్పుడు 2 నెలల 15 రోజులు దాదాపు 30 మంది వర్కర్లు మన శిల్పులు వీళ్ళు మన అనకాయపల్లి వర్క్ లాస్ట్ టైం అనకాయపల్లి వాస్తులే లాస్ట్ టైం ఎవరైతే బెల్లం వినాయకుని తీశారో అదే శిల్పి ఆయనే శ్రీనివాస్ గారని ఆయన ఈ తయారు చేయడం జరిగింది. మరి భక్తులకి ఎన్ని రోజులు దర్శన నిమిత్తం ఇదంతా కూడా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు? ఎందుకంటే ఒకవైపు పోలీసులు కూడా చెప్తున్నారు 9 రోజులే ఉత్సవాలు నిర్వహించాలి, దాంతోపాటు ఈ టికెట్లు కూడా ఏవి వసూలు చేయకూడదు, ఫ్రీ దర్శనం కల్పించాలని చెప్తున్నారు. మరి అటువంటి గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా పాటించబోతున్నారా? ఇప్పుడు యాక్చువల్గా అయితే 9 రోజులు అనేది మేము కూడా పంతులందరినీ అడగడం జరిగింది. అయితే ఏమన్నారంటే ఆ రోజు 9 తర్వాత అమావాస్య ఇది ధ్యానం తోలుతుంది, నైట్ నిద్ర మళ్ళీ తెల్లవారు మూడిపోతుంది కాబట్టి 7 గంటలకి ఆపేయాలని చెప్పారు. తెల్లవారు మళ్ళీ 6 గంటలకి హోమం గణపతి హోమం చేసి శుద్ధి చేసి మళ్ళీ కంటిన్యూగా దర్శనం చేయాలి. అలాగే ఈసారి కూడా ఫ్రీ లైన్ పెట్టడం జరుగుతుంది. ఫ్రీ లైన్ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ లైన్లు పెట్టడం జరుగుతుంది. కేవలం అందరూ కూడా జనాలందరూ కూడా 9 రోజుల్లో ఈ ఒక గణపతి విగ్రహాన్ని వీక్షించలేరు కాబట్టి ఈ దర్శనం కోసం 21 రోజులు ప్రదర్శన జరగబోతుంది. అంటే కేవలం వైజాగ్ నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు. మరి అలాంటి వాళ్ళు అంతా కూడా వస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం అంతా కూడా ఉచితంగా మంచినీళ్ళ సదుపాయం ఉంది. వారికి వికలాంగులకు పోతే వికలాంగులకు సపరేట్ లైన్ ఉంది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి సపరేట్ దర్శనాలు ఇవ్వబడుతున్నాయి. అలాగే ఈ 9 రోజుల్లో కూడా ఈ విగ్రహాన్ని అందరూ వచ్చి వీక్షించి ఇక్కడ ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా 21 రోజు చేయబడుతుంది అన్నమాట సార్. ఇది ప్రస్తుతం మేము చూస్తున్నాం కోటిలింగ నిర్మిత గణపతి అయితే మనకి ఈ వినాయక చవితికి ఈసారి విశాఖ గాజువాక ప్రజలకే కాకుండా మొత్తం ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ కోటిలింగాల మొత్తం అంతా కూడా ఒకసారి చూడొచ్చు. ఇది మట్టితో తయారు చేశామని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు అంతా చెప్తున్నారు. మొత్తం ఈ లింగాలతో మొత్తం అంతా కూడా ఏదైతే మరి విఘ్నేశ్వరు యొక్క తండ్రి మహాశివుడు కాబట్టి అతని రూపంలో ఈ విధంగా శివలింగాలను ఉంచి ఈ కాన్సెప్ట్ తో ఈసారి గాజువాక పాత ఏదైతే బస్ స్టాప్ ఉందో బస్ స్టాండ్ సంబంధించి కాంప్లెక్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మరి గత ఏడాది ఇదే మైదానంలో బెల్లంతో తయారు చేసినటువంటి వినాయకుడు ప్రజలు చాలా మంది కూడా భక్తులందరినీ కూడా ఆకర్షించడం జరిగింది. మరి ఈసారి కూడా ఇదే విధంగా భక్తులందరూ కూడా ఉచిత దర్శనం కల్పిస్తామని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. 9 రోజులు నిర్వహించాలని చెప్పి పోలీసులు ఒకవైపు ఆంక్షలు పెడుతున్నప్పటికీ తర్వాత వాటిని నియంత్రిస్తూ 21 రోజులు పెడతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ విధంగా ఈసారి భారీ గణపతి ఏ విధంగా పూజలు అందుకోవడం అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ మరి 2 తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వినాయకులు అయితే ఈసారి విశాఖలోని గాజువాకలో అయితే కొలువుదీరుతున్నారు. ఈ వినాయక చవితికి అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రులన్నీ కూడా జరిపిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ.